దేశం పుంజుకోకపోతే కష్టమే. డౌట్ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇవాల్టికి మనకొచ్చినటువంటి జబ్బు 20, 30 ఏళ్ల దాకా పోదు. ఎందుకని? మన ఆడపిల్లకి పెళ్లి గావాలంటే అన్ని కోటీశ్వరుడైన మొగుడు, నెలకు 2, 3 లక్షలు సంపాదిచ్చే మొగుడు, ఒంటి నిండా నగలు దిగేసే మొగుడు, ఆహ్, రేపొద్దున ఒకవేళ తేడా వచ్చినా ఆస్తులు వాడి దగ్గర నుంచి కనీసం 10,00,00,000 రాబట్టగలగాలి, కనీసం 50,00,000 కోటి రూపాయలు రాబట్టగలగాలి అనేటటువంటి కోణంలో దొరికే మొగుడైతేనే పెళ్లి చేయాలని ఆడపిల్లల తల్లిదండ్రుల కోరిక. అదే సందర్భంలో ఇవాళ 20,00,000 ప్యాకేజీ, 10,00,000 ప్యాకేజీ అని పాపం పెడితే కూడా సంబంధాలు దొరక్క తిప్పలు పడుతున్నటువంటి అబ్బాయిలు, వాళ్ళు సెటిల్ అయ్యేటప్పటికి 30 ఏళ్ళు, అప్పటికి శరీరంలో ఉన్నటువంటి శక్తి తగ్గిపోతోంది. ఫైనల్‌గా వచ్చేటప్పటికి సినిమాల్లో చూపెట్టనంత సినిమా జరుగుతోంది. ఇండియాస్ ఫెర్టిలిటీ వచ్చేటప్పటికి ఒకప్పుడు 3.5% అంటే 100కి 3.5 మంది పుడుతుంటే ఇప్పుడు 1.9% పడిపోయింది గత 20 ఏళ్లలో. ఇది 2020 నాటికి మైనస్ దగ్గరికి చేరుతుందన్నటువంటి భయమైతే పెరిగిపోతోంది. దీనికి సంబంధించినటువంటి తాజా సర్వేల వేళ ఈ పరిస్థితిని ఎట్లా కంట్రోల్ చేస్తారన్నటువంటిది చూడాల్సి ఉంది.